హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఈ రోజు మన వీడియో టాపిక్ టాప్ 4 రిచెస్ట్ సూపర్ హీరోస్ ఆఫ్ ఎంసీయూ అండ్ డీసీయూ. ఈ రోజు మన వీడియోలో ఉన్న రిచెస్ట్ సూపర్ హీరోస్ ఆస్తుల విలువలు తెలిస్తే ప్రపంచంలో ఉన్న టాప్ బిలియనీర్స్ కూడా ఆశ్చర్యపోక తప్పదు. సో మరి అంత ఆస్తులు ఉన్న ఆ హీరోస్ ఎవరో తెలుసుకుంటే కంటే ముందు మన ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 4, బ్యాట్మ్యాన్. What are your superpowers again? I'm rich. బ్యాట్మ్యాన్ రియల్ నేమ్ బ్రూస్ వెయిన్. బ్రూస్ వెయిన్ యొక్క నెట్వర్త్ $80 బిలియన్. అదే ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసే 6 lakh crore రూపీస్. ఈ నెట్వర్త్ ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ యొక్క నెట్వర్త్ కి ఈక్వల్ గా ఉంటుంది. బ్యాట్మ్యాన్ కి ఇన్కమ్ మెయిన్ గా వెయిన్ ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తుంది. గౌతమ్ సిటీలో ఈ వెయిన్ ఎంటర్ప్రైజెస్ కింద చాలా కంపెనీస్, బ్యాంక్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా సూపర్ మ్యాన్ వర్క్ చేసే డైలీ ప్లానెట్ యొక్క న్యూస్ పేపర్ కూడా ఈ వెయిన్ ఎంటర్ప్రైజెస్ యొక్క కంపెనీని. అండ్ మనం జస్టిస్ లీగ్ మూవీలో చూసాము, సూపర్ మ్యాన్ హౌస్ లోన్ లో ఉంటే ఆ హౌస్ కి లోన్ ఇచ్చిన బ్యాంక్ మొత్తాన్ని బ్యాట్మ్యాన్ కొనేస్తాడు. ఇవే కాకుండా గౌతమ్ సిటీ యొక్క రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ లో 1/3 ఆఫ్ ది ల్యాండ్స్ బ్యాట్మ్యాన్ కే సొంతం. బ్యాట్మ్యాన్ ఎంటైర్ జస్టిస్ లీగ్ టీమ్ కోసం స్పేస్ లో ఒక స్పేస్ వాచింగ్ సెంటర్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ బ్యాట్మ్యాన్ దగ్గర చాలా లగ్జరియస్, స్టైలిష్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యొక్క వెహికల్స్ చాలా ఉన్నాయి. సో ఇన్ని ఆస్తులతో బ్యాట్మ్యాన్ మన లిస్ట్ లో టాప్ 4th ప్లేస్ లో నిలిచాడు. నెంబర్ 3, ఐరన్ మ్యాన్. Genius, billionaire, playboy, philanthropist. ఐరన్ మ్యాన్ యొక్క నెట్వర్త్ $100 బిలియన్. ఇదే ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసే 7.5 lakh crore రూపీస్. ఇది ఫేస్బుక్ సీఈఓ అయిన మార్క్ జుకర్బర్గ్ యొక్క నెట్వర్త్ కి ఈక్వల్ గా ఉంటుంది. స్టార్క్ కి మనీ మెయిన్ గా స్టార్క్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. ఒకప్పుడు స్టార్క్ ఇండస్ట్రీస్ యుఎస్ గవర్నమెంట్స్ కి వెపన్స్ అమ్మేది. కానీ తర్వాత టోనీ వెపన్స్ అమ్మకూడదని ఆపేశాడు. అయినా కానీ స్టార్క్ ఇండస్ట్రీస్ మెడికల్ ఎక్విప్మెంట్, రియాక్టర్స్, ఇంజన్స్, ఫెర్టిలైజర్స్, ఇండస్ట్రీ మిషనరీ ఇలా చాలా వాటి నుంచే స్టార్క్ ఇండస్ట్రీస్ మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంది. టోనీ స్టార్క్ వర్క్ నుంచి తప్పించుకోవడానికి పెప్పర్ పాట్స్ ని స్టార్క్ ఇండస్ట్రీస్ యొక్క సీఈఓగా చేస్తాడు. ఫ్యూచర్ లో ఈ స్టార్క్ ఇండస్ట్రీస్ మోర్గన్ స్టార్క్ కి వెళ్తుంది. స్టార్క్ ఇండస్ట్రీస్ ఎంటైర్ అవెంజర్స్ కి ఫండింగ్ చేస్తుంది. అంటే అవెంజర్స్ లో ఎవరికైనా ఏదైనా కావాలంటే ఈ స్టార్క్ ఇండస్ట్రీస్ నుంచే వారికి వెళ్తుంది. అండ్ అవెంజర్స్ వల్ల ఎవరికైనా ఏ డ్యామేజ్ అన్నా జరిగితే ఆ డ్యామేజ్ కూడా ఈ స్టార్క్ ఇండస్ట్రీసే పే చేస్తుంది. అవెంజర్స్ మూవీస్ లో ఫాల్కన్ వింగ్ సూట్, కెప్టెన్ అమెరికా షీల్డ్, ఎండ్ గేమ్ మూవీలో టైం ట్రావెలింగ్ సూట్స్ అండ్ అవెంజెట్ ఇవన్నీ కూడా స్టార్క్ ఇండస్ట్రీస్ యొక్క టెక్నాలజీసే. ప్రస్తుతానికి పెప్పర్ గానీ మోర్గన్ స్టార్క్ గానీ సూపర్ హీరోస్ కాదు. సో ఈ స్టార్క్ ఇండస్ట్రీస్ వల్ల రిచ్ అయిన సూపర్ హీరో అంటే ఐరన్ మ్యానే. సో అందుకనే ఐరన్ మ్యాన్ మన లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు. ఇక మన లిస్ట్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉంది బ్లాక్ ప్యాంథర్. బ్లాక్ ప్యాంథర్ ఆఫ్రికన్ కంట్రీ అయిన వకాండాకి మహారాజు. బ్లాక్ ప్యాంథర్ యొక్క నెట్వర్త్ $90.7 ట్రిలియన్. ఇవి బిలియన్ కాదు, ట్రిలియన్. 1 ట్రిలియన్ అంటే 100 బిలియన్ కి ఈక్వల్. సో ఈ $90.7 ట్రిలియన్ ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే టోటల్ ఇంత వస్తుంది. ఈ నెంబర్ ని కౌంట్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయిన జెఫ్ బెజోస్ యొక్క నెట్వర్త్ $214 బిలియన్. సో బ్లాక్ ప్యాంథర్ యొక్క నెట్వర్త్ తో పోల్చాలంటే 424 టైమ్స్ జెఫ్ బెజోస్ యొక్క ఆస్తులు కావాలి. బ్లాక్ ప్యాంథర్ ఇంత రిచ్ కావడానికి మెయిన్ రీజన్ వకాండన్ వైబ్రేనియం. స్పేస్ నుంచి ఒక మిటరైట్ ఈ ఆఫ్రికన్ కంట్రీ అయిన వకాండాలో కూలిపోవడం వల్ల ఈ వైబ్రేనియం ఏర్పడుతుంది. ఈ వైబ్రేనియం ఎర్త్ పైన స్ట్రాంగెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ మెటల్. కెప్టెన్ అమెరికా షీల్డ్, బ్లాక్ ప్యాంథర్ యొక్క సూట్, విజన్ యొక్క బాడీ ఈ వైబ్రేనియంతోనే డిజైన్ చేశారు. 1 గ్రామ్ వైబ్రేనియం యొక్క విలువ $10,000 అంటే 7.5 lakh రూపీస్ అనమాట. సో ఇలా టోటల్ గా వకాండాలో 10,000 టన్స్ కన్నా ఎక్కువే వైబ్రేనియం ఉంది. వీటితో పాటు వకాండాలో సివిలైజేషన్ కూడా చాలా అడ్వాన్స్డ్ గానే ఉంటుంది. సో అక్కడ నివసించే ప్రజల నుంచి కూడా యాజ్ ఏ కింగ్ ఆఫ్ వకాండాగా బ్లాక్ ప్యాంథర్ కి టాక్సెస్ రూపంలో మనీ వస్తుంది. మీరు నన్ను అడగొచ్చు, వైబ్రేనియం ఎంటైర్ వకాండా ప్రజల యొక్క సొంతం కదా, ఓన్లీ నువ్వు బ్లాక్ ప్యాంథర్ కి కౌంట్ చేస్తున్నావు ఏంటి అని. వకాండన్ కంట్రీ ఏమి డెమోక్రసీ కాదు. అక్కడ ఎవరు కింగ్ పొజిషన్ లో ఉంటే వారికి కంట్రీలో ఉండే అన్నిటిపై అధికారం ఉంటుంది. సో అలా ఈ వైబ్రేనియం దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అని చెప్పి ఎంటైర్ అధికారాలు మొత్తం బ్లాక్ ప్యాంథర్ చేతుల్లోనే ఉంటాయి. సో అందుకనే నేను బ్లాక్ ప్యాంథర్ ని ఈ లిస్ట్ లో కౌంట్ చేశాను. ఇంతటి ఆస్తులు ఉన్న బ్లాక్ ప్యాంథర్ నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. మరి ఇంతకంటే కూడా ఎక్కువ ఆస్తులతో ఆ నెంబర్ 1 పొజిషన్ లో ఎవరున్నారో చూసేద్దామా. మన లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఆక్వామ్యాన్. ఈ లిస్ట్ లో ఆక్వామ్యాన్ ని చూడటం మీకు విచిత్రంగానే ఉంటుంది, నాకు తెలుసు. ఆక్వామ్యాన్ ని ఫస్ట్ డీసీలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తన దగ్గర తాగటానికి కూడా డబ్బులు ఉండవు.
కానీ ఒక్కసారి ఆక్వామ్యాన్ ని అట్లాంటస్ కి కింగ్ గా ఊహించుకోండి, అప్పుడు మీకే అర్థం అవుతుంది ఎన్ని వందల జెఫ్ బేజోస్ ఆస్తులు అయితే ఆక్వామ్యాన్ ఆస్తులకి ఈక్వల్ అవుతాయో. ఆక్వామ్యాన్ యొక్క నెట్వర్త్ $150 ట్రిలియన్ అని ఎస్టిమేషన్ వేశారు. ఇదే ఆక్వామ్యాన్ యొక్క నెట్వర్త్ అని ఎగ్జాక్ట్ గా చెప్పడానికి ఎటువంటి రిసోర్సెస్ లేవు. సముద్రంలో షిప్స్ తో పాటు మునిగిపోయిన ఎంటర్ గోల్డ్ విలువే $60 బిలియన్ ఉంది. సో ఇక 70% ఆఫ్ ది ఎర్త్ పై ఉంది సముద్రాలే. సో వాటిలో ఉండే డైమండ్స్, రూబీస్, మినరల్స్ అండ్ గ్యాసెస్ ఇలాంటివన్నీ కలిపితే ఆక్వామ్యాన్ యొక్క నెట్వర్త్ $150 ట్రిలియన్ కంటే కూడా ఎక్కువగానే ఉండొచ్చు. యాజ్ అన్ అట్లాంటియన్ రూలర్ గా అట్లాంటియన్ ప్రజల నుంచి ఇన్కమ్ ని జనరేట్ చేసుకోగలడు. వీరే ఫ్రెండ్స్ ఎర్త్ పై ఉన్న మోస్ట్ రిచెస్ట్ సూపర్ హీరోస్ గా నేను చేసిన లిస్ట్. నేను ఎవరినైనా లిస్ట్ లో ఇంక్లూడ్ చేయడం మర్చిపోతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.